అసలు మీకే కాదు, నాకు కూడా నా చిన్నప్పుడు నేను కూడా బుర్రకథ అనే కాన్సెప్ట్ని ఎక్కడ చూసిందే లేదు. నేను పేరు విన్నామే తప్ప బుర్రకథ ఎలా ఉంటుంది అనేది తెలియదు నాకు. ఎక్కడో యూట్యూబ్ ఛానల్స్లో ఇట్లాంటి వాటిల్లో చూసినట్టే మీలాగే. కానీ ఇక్కడ మనకు ఉపాధ్యాయులు ఉన్నారు, వీళ్ళు చిన్నప్పుడు వాళ్ళ చిన్నప్పటి వయసులో బుర్రకథ అనేది ఒక ఒక అద్భుతమైనటువంటి ఒక కళ. దీనికి స్పష్టమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండాలి, అలా వినాలి. దీనికోసం నేను పరితపించిన. ఒక్క నిమిషం ఉంటే దీని కాన్సెప్ట్ ఏదో చెప్తాను నేను. ఈ బుర్రకథ అనేది చెప్పే పిల్లలు ఎవరైనా కానీ, చెప్పే పెద్దవాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళకు జ్ఞాపక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉండాలి. చెప్పిన విషయాన్ని అనర్గళంగా అల్లుకొని పోయే శక్తి ఉండాలి. ఈ బుర్రకథను నేనే ప్రత్యేకంగా రాసి పిల్లలకు అప్పచెప్పాను.